సో రైట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ వల్ల పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మీకుంటే ఎస్ యూ కెన్ గో ఫార్వర్డ్. లేకపోతే రవిప్రకాష్ ఏదో చెప్తున్నాడు ఇవన్నీ అవుతాయా అని మీరు కామెంట్ చేయటం కాదు, అది మీ దట్స్ యువర్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ రవిప్రకాష్, రియల్టర్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. మన రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని పాలసీస్ని ఆయన చేంజ్ చేయడం జరిగింది. చాలా మంచి ఇనిషియేటివ్స్ ఆయన ముందుకు తీసుకొచ్చున్నారు. బట్ అవి ఎలా ముందుకెళ్తాయనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఒకసారి చూద్దాం ఆయన ఏం మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాంటి ఇనిషియేటివ్స్, ఎలాంటి రివల్యూషనైజ్డ్ పాలసీస్ తీసుకొస్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. సో మనం మేజర్గా చెప్పుకోవాల్సింది ఎక్స్పాన్షన్ ఆఫ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అంటే ఓఆర్ఆర్ టిల్ ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ రీజియన్గా మార్చబోతున్నారు. సో ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపోజల్ చాలా కాలం నుంచి, బట్ ఎందుకో సంహవ్ అది పెండింగ్లో ఉండిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. గ్రౌండ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే సిటీ ఎక్స్పాండ్ కావాలి, ఎఫోర్డబుల్ ప్రైజెస్ రావాలి అంటే సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ వల్ల పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ పెరుగుతాయి, న్యూ రెసిడెన్షియల్ కాలనీస్, న్యూ టౌన్షిప్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే టౌన్షిప్స్ వస్తాయి, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, పాపులేషన్ పెరిగినప్పుడు అక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. సో ఇది మొత్తం ఒక సైకిల్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండి. బట్ దీన్ని ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో గ్రౌండ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. కొన్ని ప్రాంతాలను ఆల్రెడీ విలీనం చేయటం జరిగింది. లాంగ్ టర్మ్లో ఇది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. వన్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే మాస్టర్ ప్లాన్ తర్వాత మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ అండి. దీన్ని కొంచెం స్పీడప్ చేయటం జరిగింది. డిపిఆర్స్ ఆర్ రెడీ. అలాగే ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేయబడిన నార్థరన్ పార్ట్ కూడా మెట్రో అలైన్మెంట్ ప్లాన్ చేయటం జరిగింది. షామీర్పేట్కి, మేడ్చల్ లాంటి ఏరియాస్కి కూడా మెట్రో రాబోతుంది. ఇట్స్ ఎ గుడ్ మూవ్, ఎందుకంటే చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ఏరియాస్. ఇప్పటివరకు కొంత నెగ్లెక్ట్ అయినప్పటికీ కూడా కొన్ని ఎలివేటెడ్ కారిడార్స్ రావటం, అంటే సికింద్రాబాద్ నుంచి కొన్ని ఎలివేటెడ్ కారిడార్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాటికి అప్రూవల్ ఇవ్వటం వల్ల ఇప్పటివరకు ఉన్న కనెక్టివిటీ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి. అంటే ఈ రోజుకి అవుతుందని కాదు, ఇట్ టేక్స్ టైం. బట్ సమ్హౌ సెంట్రల్ గవర్నమెంట్ అయితే అంగీకరించింది. ఈవెన్ కంటోన్మెంట్ ల్యాండ్ని బదలాయించడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో వన్స్ ఈ కనెక్టివిటీ ఏర్పడితే నార్త్ పార్ట్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జినోమ్ వ్యాలీ నార్త్ షామీర్పేట్ రోడ్లోనే ఉంది. అలాగే మేడ్చల్, కొంపల్లి రెసిడెన్షియల్గా ఒక ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ లాగా డెవలప్ అవుతూ ఉంది. సో ఈ ప్రాంతాలకు మెట్రో రావటం ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అలాగే కీ హబ్స్, నియోపోలిస్కి మెట్రో వస్తూ ఉంది. పటాన్ చెరువు చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతున్న ప్లేస్. మనకున్న హైవేస్లో ఎక్కువగా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయిన హైవే ఏదన్నా ఉంది అంటే అది ముంబై హైవే మాత్రమే. సో అప్ టు పటాన్ చెరువు మెట్రో వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్కు మెట్రో వస్తూ ఉంది. ఈ మెట్రో ఎక్స్పాన్షన్లో కూడా హకీంపేట్ ఎయిర్పోర్ట్ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో రాబోతుంది. ఇది మనకి మేబీ గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తుంది అండర్ గ్రౌండ్ మెట్రో అనేది. ఇది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయితే. రేవంత్ రెడ్డి గారి అంబిషియస్ ప్రాజెక్ట్ బ్రెయిన్ చైల్డ్ ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ 19,000 ఏకర్స్ ఎక్వైర్ చేశారు, ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేస్తామంటున్నారు. సో సౌత్ పార్ట్కి ఇది యాడెడ్ వాల్యూ, సౌత్ రీజన్కి ఇది యాడెడ్ వాల్యూ అనే చెప్పాలి. సాగర్ హైవే, శ్రీశైలం హైవే మిడిల్లో వచ్చే ప్రాంతమే ఈ ఫ్యూచర్ సిటీ. సో ఇంకా కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. అలాగే 300 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది. బట్ సమ్ లీగల్ ఇష్యూస్ ఆర్ దేర్. ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ లీగల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తుంది అనటానికి లేదు. కావేరియాల్ ఎగ్జిట్ నుంచి వస్తున్న అప్ టు అమంగల్ వరకు వస్తున్న 300 feet రోడ్డు కావచ్చు. అలాగే ఈ ఫ్యూచర్ సిటీని చూస్తే
ఓఆర్ఆర్ నుంచి అంటే శ్రీశైలం హైవేలో కొత్తూరు క్రాస్ రోడ్స్ నుంచి ఆమంగల్ వరకు, అలాగే సాగర్ హైవేలో కూడా ఓఆర్ఆర్ని రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉన్న ప్రాంతం, అలాగే సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉన్న ప్రాంతం. సో మంచి డెమోగ్రాఫిక్స్, మంచి రోడ్ కనెక్టివిటీ, ఈ 2 హైవేస్ కూడా అద్భుతంగా డెవలప్ అవడానికి ఇది ఒక అవకాశం. ప్లస్ వెస్ట్ పార్ట్లో కంజెషన్ తగ్గించాలి, ఈ హెవీ బర్డన్ తగ్గించాలి అంటే సౌత్ షుడ్ గ్రో అండి. చాలా ల్యాండ్ అవైలబుల్ ఉంది సౌత్లో, గ్రీనరీ ఉంది, అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా ల్యాండ్ అవైలబిలిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీలో పార్ట్గా వస్తున్న స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఏఐ సిటీకి 300 acres అలాట్ చేయడం జరిగింది. సో దావోస్ మీటింగ్స్లో లేకపోతే జపాన్ టూర్లో కూడా ఈ ఏఐ రిలేటెడ్ ఫార్మ్స్తో మనం కొన్ని ఎంఓయూస్ చేసుకున్నాం. అలాగే ఏఐ కాన్ఫరెన్స్ మనమే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నాం ఇండియాలో. ఏఐ కాన్ఫరెన్స్ మనం హైదరాబాద్లో కండక్ట్ చేసుకున్నాము. చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ రిలేటెడ్ అక్కడ ఎంఓయూస్ జరగటం జరిగింది. కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూద్దాం. ఇప్పుడుకిప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని నేను అనట్లేదు, బట్ ఇవన్నీ ముందుకెళ్తే మాత్రం నిజంగా అది అద్భుతమే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అలాగే ఫ్యూచర్ సిటీలో హెల్త్ సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ ఇలా చాలా వస్తున్నాయి. ఇవి 9 డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేస్తారు. ఇండస్ట్రియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇట్లా ఒక సిటీయే అక్కడ ఫామ్ అవబోతుంది. రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నెక్స్ట్ వచ్చే సిటీయే ఫ్యూచర్ సిటీ. వాస్తవ రూపం దాల్చడంతో పాటు ఎంత త్వరగా మెటీరియలైజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్ సిటీ ఉన్నా లేకపోయినా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అక్కడ. హై పొటెన్షియల్ హైవేస్ అవి, దానికి రిలేటెడ్ పారామీటర్స్ అన్నీ అక్కడ కోపప్ అవుతూ ఉన్నాయి. శ్రీశైలం హైవే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్కి పెట్టింది పేరు. అలాగే సాగర్ హైవే కూడా ఈ మధ్య చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, రెసిడెన్షియల్గా కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, సిటీకి కనెక్టివిటీ విషయంలో కూడా. సో రైట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అది ఇండివిజువల్ చాయిస్ అండి, నేను ఇంకెవరో చెప్పటం కాదు. మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మీకుంటే ఎస్ యూ కెన్ గో ఫార్వర్డ్. ఇది అవుతుందా లేదా, లేకపోతే రవిప్రకాష్ ఏదో చెప్తున్నాడు ఇవన్నీ అవుతాయా అని మీరు కామెంట్ చేయటం కాదు. అది మీ, దట్స్ యువర్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉండి ఆ రిస్క్ నేను తీసుకుంటాను, లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందంటే యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. లేకపోతే ఇవన్నీ అవుతాయా లేదా, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆఫ్ 2 kinds అండి. అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బేస్ అయ్యి ఇన్వెస్ట్ చేయటం, దీనిలో కొంత రిస్క్ ఉంటుంది. అది చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ చాయిస్. రియల్టర్స్ ఏం బలవంతంగా ఇన్వెస్ట్ చేయించారు. ఈ రిస్క్ వద్దనుకుంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన ఏరియాస్, ఆల్రెడీ హెల్త్ కేర్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ అప్ టు యూ. నెక్స్ట్ భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది. అంటే ధరణి, ఈ లాస్ట్ గవర్నమెంట్ ధరణి తీసుకొచ్చింది. ధరణి వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయండి. ధరణిని తప్పుపట్టడానికి ఏం లేదు, బట్ స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ అవుతాయి. వాటిని అడ్రస్ చేయడానికి భూభారతి అనే పోర్టల్ తీసుకొచ్చింది. బట్ ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా రెడీ అయినట్లు లేదు. దీనిలో కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఏదో 5 lakh acres ఆఫ్ ల్యాండ్ మిస్ అవుతుంది, ఎక్కువ వస్తుంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో హౌ గవర్నమెంట్ విల్ అడ్రస్ దిస్ అనేది చూద్దాం. సో వచ్చిన గవర్నమెంట్ అలా కొత్త పోర్టల్ ఏదో తీసుకురావటం కాకుండా ఒక మంచి సిస్టమ్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే బిల్డ్ నౌ యాప్ అండి, చాలా అద్భుతమైన యాప్ని తీసుకొస్తుంది గవర్నమెంట్. హై రైస్ టవర్స్ విషయంలో కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ విషయంలో కానీ ఈ పర్మిషన్స్కి చాలా టైం తీసుకుంటుంది. సమ్ ప్రాజెక్ట్స్ 1 year కూడా పడుతున్నాయి. సో బిల్డర్స్ మీద టైం లైన్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ప్రెజర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వైపు నుంచి వచ్చే పర్మిషన్స్ విషయంలో విపరీతమైన జాప్యం. అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండి, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కరప్షన్, ఈ పర్మిషన్స్ విషయంలో కరప్షన్ లేదు అనుకోవటానికి లేదు. కరప్షన్ ఈజ్ ప్రివైలింగ్ ఎట్ హై లెవెల్. సో ఈ బిల్డ్ నౌ యాప్ ద్వారా ఈ కరప్షన్ కూడా కొంత కంట్రోల్ అవ్వటానికి అవకాశం ఉంది. బట్ అది పైలట్ ప్రాజెక్ట్. ఈ మధ్య కాలంలో ఒక ప్రాజెక్ట్కి అయితే 1 dayలో పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఇది ఏఐ బేస్డ్ యాప్. సో ఇది చాలా చాలా మంచి ఇనిషియేటివ్ ఫ్రమ్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ని జియో మ్యాపింగ్ అండి, మన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్లో ఈ జియో మ్యాపింగ్ ఎప్పటి నుంచో వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో చూసుకుంటే
అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయంలో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కూడా చాలా డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది ఎట్లా అంటే రిజిస్ట్రేషన్స్కి ముందే మీరు పర్చేజ్ చేస్తున్న ల్యాండ్ జియో మ్యాపింగ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ బౌండరీస్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇంకెలాంటి డిస్ప్యూట్స్ రావడానికి అవకాశం లేదు. యువర్ బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. సో ఇది చాలా చాలా మంచి ఇనిషియేటివ్. సో ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ లాగా అమలు చేస్తూ ఉన్నారు. ఫుల్ ప్లెడ్జ్డ్గా ముందుకు రావాలనేది మనం కోరుకుందాం. పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేసే రియల్టర్స్కి, అలాగే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి, ఫామ్ ల్యాండ్స్ ఐ మీన్ 1/2 acre 1 acre ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. చిన్న ఫామ్ ల్యాండ్స్ పర్చేజ్ చేయకూడదు. 120 square yards 200 square yards పర్చేజ్ చేయకూడదు. కానీ అబౌట్ 1200 square yards లేకపోతే 605 square yards 1/2 acre 1 acre నిరభ్యంతరంగా పర్చేజ్ చేయొచ్చు. దాని మీద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అలాగే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీకి ముందు ముందు చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇలా ఫామ్ ల్యాండ్స్లో పర్చేజ్ చేసే వాళ్ళకు కూడా ఇదొక సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది, సేఫ్టీ క్రియేట్ చేస్తుంది. అండ్ స్లాట్ సిస్టమ్ అండి రిజిస్ట్రేషన్స్లో, ఎస్ఆర్ఓ ఆఫీసెస్లో ఈ స్లాట్ సిస్టమ్ లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. బట్ సమ్హౌ తర్వాత కాలంలో ఎందుకో ఆ స్లాట్ సిస్టమ్ ప్రాపర్గా ముందుకెళ్ళలేదు. బట్ అగైన్ దిస్ గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ బ్యాక్ దిస్ స్లాట్ సిస్టమ్. అండి ఎస్ఆర్ఓ ఆఫీసెస్ మనం చూస్తే లాట్ ఆఫ్ వెయిటింగ్ టైం, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఏముండవు. ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా ఎందుకో గవర్నమెంట్ ఆ వైపు దృష్టి పెట్టట్లేదు. సో రిజిస్ట్రేషన్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయటం, రియల్టర్స్ వెయిట్ చేయటం, క్లయింట్స్ వెయిట్ చేయటం. సో దీనిలో మళ్ళీ అగైన్ సమ్ సర్వర్ పని చేయట్లేదని ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. సో ఈ స్లాట్ సిస్టమ్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైం స్లాట్లో ఆ రియల్టర్ ప్లస్ ఆ క్లయింట్స్ ఆ టైంకి వస్తే 1/2 అవర్లోనో 1 ఇయర్లోనో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళని పంపించేయచ్చు. ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్లో స్లాట్ సిస్టమ్ వచ్చినప్పుడు ఫామ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో 1 అవర్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయటం, వాళ్ళు ఇంకొక 1 అవర్ వెయిట్ చేయగలిగితే ఈవెన్ వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు. చూడండి, ఆ రోజే రిజిస్ట్రేషన్, ఆ రోజే డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోవటం, అలాగే మ్యుటేషన్ లాంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ కావటం. బట్ ఐ డోంట్ నో ఎందుకు అది ముందుకెళ్ళలేదని. ఎనీవే గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ బ్యాక్ దిస్ సిస్టమ్. ఇవన్నీ చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పరంగా తీసుకోవటానికి, ఓవరాల్ గ్రోత్ పరంగా తీసుకున్నా కూడా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. లెట్స్ హోప్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అనేది మనం అందరం ఆశిస్తున్నాం. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.